అన్ని వర్గాల ప్రజలని మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ఆయన పర్యటించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు మర్చిపోయారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చూసి కేటీఆర్కి మతి భ్రమించిందన్నారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాలని హామీల పేరుతో మోసం చేశారని, దళిత ముఖ్యమంత్రి దళితులకి 3 ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. 100కి 100% ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కేటీఆర్ గారు అంటే ఓ పిచ్చి ప్రేలాపనలు చూసి ఎందుకు పిచ్చి ప్రేలాపనలు అంటున్నాం అంటే, ఓ 10 ఏళ్ళు 2 సార్లు అధికారం ఇస్తే ఏ వర్గానికి, ఏ పేదవానికి, ఏ సామాన్యునికి మేలు చేయలేదు. మేనిఫెస్టోలో మొదటిసారి పెట్టినరు, అనేక సమస్యల మీద పెట్టినరు, రెండోసారి మళ్ళీ పెట్టినరు. జనరల్గా మేనిఫెస్టోలో పెట్టినవి కనీసం 70-80% అవి చేయాలి, మొత్తం చేయకుండా. మరి ఆ 70-80% చేసిరు అంటే నేను ఏది చేయలే. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పేదోనికి ఇల్లు ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఏ గ్రామంలో ఇవ్వలే. రైతులకు రుణమాఫీ ఈసారి అయితే మొత్తమే చేయలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే. దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేయలే. సరే, అది వదిలిపెడదాం. మరి కొత్త పెన్షన్లు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా చేయలే, ఉచిత విద్య సరిగ్గా చేయలే, ఎస్టీల రిజర్వేషన్లు అన్నారు, మైనార్టీల రిజర్వేషన్లు అన్నారు. అంటే అన్ని ఒట్టి మాటలు, ఒట్టి అబద్ధాలు. అంటే అన్ని అబద్ధాలు ఆడి, అన్ని 420 మాటలు మాట్లాడి ఈరోజు మేము నెల కాకముందే మేము చెప్పిన 6 గ్యారెంటీలు మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము చెప్పిన అభయహస్తం 6 గ్యారెంటీలను మొదటి రోజే 1 గంట ఆలస్యం కాకుండా మొదటి సంతకమే దాని మీద పెట్టాం. అభయహస్తం 6 గ్యారెంటీలు ఇచ్చినాం. మొదటి 2 రోజులలోనే 45 గంటలలో ఉచిత బస్ ప్రయాణం మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సరే, మళ్ళా వితిన్ 1 మంత్ మొన్న 26వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం చేసినాం. ప్రజాపాలన కింద జనరల్గా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాలి. అది కాదు, ప్రజల ముంగిట వాళ్ళ దగ్గరికి వచ్చి గ్రామ సభలు, వార్డు సభల ద్వారా అప్లికేషన్ తీసుకుంటూ గొప్ప కార్యక్రమాలు, ఓ సాహసోపేతమైన నిర్ణయం. 6 గ్యారెంటీలు అంటే ఇది ఎప్పుడు కూడా జరిగి ఉండకపోవచ్చు. పేదోనికి 5 లక్షలతో, రైతులకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు భరోసా 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, విద్యా వికాసం 5 లక్షలు, ఉచిత బస్సు